హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో టైలరింగ్ క్లాసెస్లో 21st క్లాస్ అండి. ఇవాళ క్లాస్లో 19th క్లాస్కి కంటిన్యూషన్ వీడియో, అంటే అనార్కలి మోడల్ ఫ్రాక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను కదా. ఇవాళ ఈ వీడియోలో ఈ అనార్కలి మోడల్ ఫ్రాక్కి ఫినిషింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ అలాగే ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ గురించి నోట్బుక్, అంటే మనం ఇప్పటిదాకా ఫ్రిల్స్ మోడల్ ఫ్రాక్, అంబ్రెల్లా కటింగ్ మోడల్ ఫ్రాక్, అనార్కలి మోడల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూసాం కదా. ఈ 3 టైప్ ఆఫ్ ఫ్రాక్స్కి ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది కూడా ఇవాళ చెప్తానండి. ఇవాళతో ఫ్రాక్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్లాసెస్ నుంచి కుర్తీస్ అనేది ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాము. అండ్ ఈ అనార్కలి మోడల్ ఫ్రాక్కి బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, బాటమ్ పార్ట్ కలీస్ అన్నీ ఎలా కట్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనేది కూడా నేను క్లాస్ నెంబర్ 19 అండ్ అలాగే 20లో చెప్పాను. ఎవరైనా ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక కంటిన్యూషన్ వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. అంటే 19th క్లాస్ 20th క్లాస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లాసెస్ అనేది కరెక్ట్గా అర్థమవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు డ్రెస్ ఫినిషింగ్ ఎలా చేయాలో చూద్దాం. క్లాస్ నెంబర్ 19లో బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలో చూపించాను. క్లాస్ నెంబర్ 20లో అనార్కలి మోడల్ బాటమ్ పార్ట్ పర్ఫెక్ట్గా ఏ ఏజ్ వాళ్ళకైనా, ఏ సైజ్ వాళ్ళకైనా, అంటే లావుగా ఉన్న వాళ్ళకైనా, సన్నగా ఉన్న వాళ్ళకైనా బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అండ్ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలి, అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలి, ఎలా అటాచ్ చేయాలి మొత్తం చూపించానండి. ఇప్పుడు బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి, బ్యాక్ సైడ్ పార్ట్కి బాటమ్ పార్ట్స్ రెండు జాయిన్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా, అంటే ఒక సైడ్ ఉన్న పార్ట్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా నడుం పార్ట్స్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. అంటే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ జాయింట్ వచ్చిన దగ్గర ఈ నడుం పార్ట్స్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టి, ఆ నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి బాటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్, ఈ నడుం జాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి బాటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని బారుగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. అనార్కలి మోడల్ ఫ్రాక్ అయినా, అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ అయినా, కుచ్చు మోడల్ ఫ్రాక్ అంటే ఫ్రిల్స్ మోడల్ ఫ్రాక్ అయినా సరే, ఫ్రాక్కి సైడ్ బాడీ ఫిట్టింగ్ వేసే విధానం ఒకేలా ఉంటుంది. మోడల్ ఏదైనా మారనివ్వండి, అన్ని ఫ్రాక్స్కి సైడ్ ఫిట్టింగ్ పెట్టే విధానం మాత్రం ఒకటే ఉంటుంది. బాటమ్ పార్ట్కి పైన దగ్గర నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి కింద ఎడ్జ్ వరకు ఓన్లీ బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేశాక మళ్ళీ పై వరకు తీసుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి పైన బాడీ పార్ట్కి మనకి ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ ఎడ్జ్ ఈక్వల్గా ఉండేలా చూసుకొని ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి మీరు బాడీ పార్ట్కి ఖర్చులు ఎంతైతే పెట్టారో ఆ ఖర్చు పెట్టినంత వరకు పాయింట్ మార్చేసుకోవాలన్నమాట. సైడ్న ఖర్చుల్ని మైనస్ చేస్తే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ ఏజ్ వాళ్ళకైనా, ఏ సైజ్ వాళ్ళకైనా కూడా. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సైడ్ ఎడ్జ్ దగ్గర నుంచి బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ ఎడ్జెస్ రెండు నీట్గా ఉండాలి. పైన ఉన్న లేయరు, కింద ఉన్న లేయరు, అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్, సైడ్ ఎడ్జులు రెండు సమానంగా పెట్టుకొని నడుం పార్ట్ దాకా స్టిచ్ చేయాలి. నడుం పార్ట్ దాకా స్టిచ్ చేసిన తర్వాత నడుం పాయింట్ దగ్గర నుంచి కింద ఒక 4 or 5 ఇంచెస్, లేదంటే 5 నుంచి ఒక 6 ఇంచెస్ వరకు బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో ఈ విధంగా పెట్టుకొని మనం పెట్టుకున్న పాయింట్ వరకు లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ స్టిచ్ చేయాలి. ఆ తర్వాత నుంచి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే బారుగా స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ ఎట్లయితే బాడీ ఫిట్టింగ్ వేసుకున్నామో ఇంకొక వైపును కూడా బాడీ ఫిట్టింగ్ అదే విధంగా వేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చివర అంచులు మొత్తం చుట్టూరు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఆల్రెడీ ఈ టాపిక్ ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను కాబట్టి డీటెయిల్గా స్టిచ్చింగ్ ఎట్లా చేయాలో చూపించట్లేదండి. కుచ్చు ఫ్రాక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎట్లయితే స్టిచ్ చేసామో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయాలి. అండ్ ఇలా అంచులు వచ్చినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను స్టిచ్ చేయను అనమాట. ఏదైనా పెద్ద బార్డర్ అయినా అంచులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ అంచుని జిగ్జాగ్ చేయడం కానీ, ఫోల్డింగ్ స్టిచ్చెస్ వేయడం కానీ చేయను. ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రాన్ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు బుక్ ఎలా నోట్ చేయాలో చూద్దాం. మీ క్లాసెస్ ఏ ఆర్డర్లో అయితే చెప్పాను, అంటే ఫస్ట్ నేను చెప్పింది ఫ్రిల్ మోడల్ ఫ్రాక్ కదా, సేమ్ క్లాసెస్ చెప్పిన ఆర్డర్లోనే
ఫస్ట్ ఫ్రిల్ మోడల్ది, తర్వాత అంబ్రెల్లా కటింగ్ మోడల్కి అండ్ అలాగే కలీ మోడల్కి ఏ టైప్ ఫ్రాక్కి ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ అనేది మీరు ఒక రఫ్ బుక్లో రాసుకోండి. లాస్ట్లో క్లాసెస్ మొత్తం అయిపోయాక నేను బుక్ మొత్తం నీట్గా ఆర్డర్లో రాసి మీకు పీడిఎఫ్ లింక్లో ఇస్తాను. అప్పుడు మీరు మంచిగా ఒక బుక్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ నేను మీకు ఏ టాపిక్స్ అయితే ఆర్డర్ వైజ్గా చెప్పానో అదే ఆర్డర్ వైజ్గా బుక్ అనేది నోట్ చేసుకోండి. మీరు కూడా రఫ్ బుక్లో నోట్ చేసుకోండి ఇప్పుడు చెప్పబోయే టాపిక్. ఫస్ట్ అని చెప్పేసి నెంబర్ పెట్టి ఫ్రిల్స్ ఆర్ కుచ్చు ఫ్రాక్ అని చెప్పేసి హెడ్లైన్ పెట్టుకోండి. హెడ్లైన్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఏజ్ పెట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకొని బాటమ్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి నోట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి బాడీ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి రాసుకోండి. అంటే బాడీ పార్ట్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, బాటమ్ పార్ట్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అని చెప్పేసి ఇట్లా డీటెయిల్గా మీకు నీట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి నోట్ చేసుకోండి. ఫస్ట్ 1 to 5 years ఏజ్ ఉన్న పిల్లలకి అనమాట. డీటెయిల్గా మీకు కావాలి అంటే నేను చెప్పే విధానాన్ని మీకు ఎలా రాసుకుంటే అర్థమవుతుందో ఆ విధంగా నోట్ చేసుకోండి. 1 to 5 years ఏజ్ ఉన్న పిల్లలకి 2 meters బాటమ్ ఫ్యాబ్రిక్ పడుతుంది. ఓన్లీ బాటమ్ పార్ట్కి 2 meters ఫ్యాబ్రిక్ పడుతుంది. అండ్ బాడీ పార్ట్కి 1/2 meter, 1/2 అంటే 1/2 meter అని అర్థం. ఓకేనా? 1/2 meter దగ్గర నుంచి 3/4 meter, 3/4 అంటే 3/4 meter ఫ్యాబ్రిక్ అని అర్థం. 3/4 meter ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది అనమాట ఓన్లీ బాడీ పార్ట్కి. అది ఏజ్ని బట్టి అండ్ బాడీ పర్సనాలిటీని బట్టి. కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, ఇట్లా ఉండేది కదా. సో పర్సనాలిటీని బట్టి, ఏజ్ని బట్టి బాడీ పార్ట్ మటుకు మనం పేపర్ ప్యాటర్న్ యూస్ చేసి ఫ్యాబ్రిక్ ఎంత బట్టితో తెలుసుకొని కరెక్ట్గా పేపర్ ప్యాటర్న్కి తగ్గట్టు బాడీ సైజ్కి తగ్గట్టు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. బాటమ్ పార్ట్కి అయితే 2 meters ఫ్యాబ్రిక్ కంపల్సరీ పట్టిద్ది 1 to 5 years ఏజ్ ఉన్న పిల్లలకి. అండ్ తర్వాత 5 to 10 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ బాటమ్ పార్ట్కి 3 meters ఫ్యాబ్రిక్ పట్టిద్ది. కుచ్చు ఫ్రాక్ అయితే కనుక, అంటే ఫ్రిల్ మోడల్ కుచ్చు ఫ్రాక్ అయితే కనుక బాటమ్ పార్ట్కి 3 meters ఫ్యాబ్రిక్ పడుతుంది అనమాట. అండ్ బాడీ పార్ట్కి ఈ 5 to 10 years ఏజ్ ఉన్న పిల్లలకి బాడీ పార్ట్కి 3/4 అంటే 3/4 meter ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి 1 meter ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది. అది పర్సనాలిటీని బట్టి, లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా ఆ పర్సనాలిటీని బట్టి ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ అనేది బాడీ పార్ట్కి పేపర్ ప్యాటర్న్ యూస్ చేసి చెక్ చేసి తీసుకోండి. 10 years ఎబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, అంటే 10 years కన్నా ఎక్కువ వాళ్ళు, అంటే 12 years, 13 years, 14, 15 years వాళ్ళకి, అండ్ 20 years, 30 years ఇట్లా పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా 10 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఏజ్ అనమాట. ఏజ్ 10 years ఎబోవ్ ఉన్న వాళ్ళు, 20 years అయినా 30 years, 40 years ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకైనా బాటమ్ పార్ట్ కుచ్చు మోడల్కి 4 meters ఫ్యాబ్రిక్ కంపల్సరీ పట్టిద్ది. అండ్ కొంతమందికి ఈ ఫ్రిల్ మోడల్ పెట్టినప్పుడు బౌన్సీగా ఉండే ఫ్యాబ్రిక్ తీసుకుంటే నడుం దగ్గర బాగా ఎత్తుగా, లంబుగా, లావుగా కనిపిస్తుంది, మాకు అంత వద్దు అంటే బౌన్సీగా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే గనక 3 meters ఫ్యాబ్రిక్ వాడండి. 4 meters క్లాత్ బదులు 3 meters ఫ్యాబ్రిక్ వాడండి. ఎప్పుడు క్లాత్ బాగా బౌన్సీగా ఉంది, నడుం దగ్గర బాగా లావుగా కనిపించిద్ది అనుకున్నప్పుడు మాత్రమే బాటమ్ పార్ట్కి 3 meters ఫ్యాబ్రిక్ వాడండి. లేదు ఫ్యాబ్రిక్ కొంచెం జార్జెట్ టైప్ ఇట్లా ఉంది అనుకుంటే 4 meters ఫ్యాబ్రిక్ ఈజీగా వాడుకోవచ్చండి. నడుం దగ్గర అంత ఎత్తు కనిపించదు అనుకున్న ఫ్యాబ్రిక్ అయితే 4 meters వాడచ్చు. అండ్ 10 years ఎబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి బాడీ పార్ట్కి 1 meter ఫ్యాబ్రిక్ నుంచి 1.5 meter ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది. అది డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీని బట్టి చెక్ చేసుకొని తీసుకోవాలి. సో ఫ్రిల్ ఫ్రాక్ అయితే కనుక ఏజ్ని బట్టి మనం ఫ్యాబ్రిక్ ఈ విధంగా తీసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ నోట్స్ మీరు ఇంగ్లీష్లోనే రాసుకోవాలి, తెలుగులోనే రాసుకోవాలి అని రూల్ అయితే ఏం లేదు. మీకు ఏ లాంగ్వేజ్లో అర్థమవుతుందో, తెలుగులో అర్థమైతే నేను చెప్పే విధానాన్ని విని మీరు తెలుగులో రాసుకోండి బుక్లో. మీకు ఇంగ్లీష్లో అర్థమైతే ఇంగ్లీష్లో నోట్ చేసుకోండి. మీకు ఎలా రాస్తే ఈజీగా అర్థమవుతుందో నేను చెప్పే విధానాన్ని ఫాలో అయ్యి మీకు అర్థమైన విధంగా బుక్లో నోట్ చేసుకోండి, సరేనా? అండ్ తర్వాత ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్. సో ఫస్ట్ ఫ్రిల్ మోడల్ ఫ్రాక్ రాసిన తర్వాత ఒక లైన్ గ్యాప్ ఇచ్చి అంబ్రెల్లా ఫ్రాక్ అని చెప్పేసి హెడ్లైన్ పెట్టుకోండి. తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో. కొంచెం నీట్గా బుక్ చూడంగానే డీటెయిల్గా అర్థమయ్యేలాగా రాసుకోండి, ఓకేనా? అంబ్రెల్లా ఫ్రాక్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో చూద్దాం. ఇది సెకండ్ టాపిక్. సో సెకండ్ అని చెప్పేసాను. సెకండ్ టాపిక్లో ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్ కదా, ఏజ్
బాటమ్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే బాడీ ఫ్యాబ్రిక్ సేమ్ ఈ 3 టాపిక్స్ అయితే మారవు. అండ్ అంబ్రెల్లా ఫ్రాక్కి 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల దాకా బాటమ్ పార్ట్కి ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందో నేను మీకు ర్యాండమ్గా అయితే చెప్పలేను. అది పేపర్ ప్యాటర్న్ యూస్ చేసి పేపర్ మీద ఫ్యాబ్రిక్ మీద జస్ట్ మార్క్ చేసుకొని ఎగ్జాంపుల్గా మీరు మార్కింగ్ చేసిన దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ మీకు ఏజ్ని బట్టి ఎంత పట్టితో చెక్ చేసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ ఏజ్ పిల్లల దాకా ఫ్యాబ్రిక్ ఎంత పట్టిద్దో చెప్పలేము. ఫ్యాబ్రిక్ ఎలా కొలుచుకొని ఎలా కొనుక్కోవాలి అనేది క్లాసెస్లో అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ చెప్పినప్పుడు నేను ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాను. మార్కింగ్ ఎలా చేసుకోవాలి, మీరు ఫ్యాబ్రిక్ కొనుక్కోవాలి అంటే ఏజ్ని బట్టి ఫ్యాబ్రిక్ కొనుక్కోవడానికి మార్కింగ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్పాను. దాన్ని బట్టి ఫాలో అయ్యి బాటమ్ పార్ట్కి ఫ్యాబ్రిక్ తీసుకోండి. అండ్ బాడీ పార్ట్కి అయితే కనుక కుచ్చు ఫ్రాక్ అయినా అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ అయినా లేదు కలీ మోడల్ ఫ్రాక్ అయినా ఏదైనా సరే ఫ్రాక్కి బాడీ పార్ట్స్ సేమ్ అంతే ఫ్యాబ్రిక్ పట్టింది. ఓన్లీ బాటమ్ ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ మాత్రమే మారిద్ది అనమాట. బాడీ పార్ట్కి 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి 1/2 మీటర్ నుంచి 3/4 మీటర్ వరకు ఫ్యాబ్రిక్ పడుతుంది. అది డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీని బట్టి ఫ్యాబ్రిక్ మారుతుంది. అండ్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి బాడీ పార్ట్కి 1/2 మీటర్ నుంచి 1 మీటర్ ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది. బాటమ్ పార్ట్ అయితే కనుక చెక్ చేసే తీసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళకైతే కనుక ఫ్యాబ్రిక్ ఎంత పట్టిందో ఈజీగా చెప్పొచ్చండి. అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్కి 10 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, అంటే చెప్పాను కదా మీకు ఇందాకే 10 ఇయర్స్ పైన అంటే 11, 12, 13, 14, 15 ఇట్లా ఇంకా పెద్దవాళ్ళకైనా కూడా 20, 30, 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైనా 10 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే 4 మీటర్ దగ్గర నుంచి 4.5 మీటర్ ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది. అంబ్రెల్లా మోడల్ ఫ్రాక్ అయితే కనుక ఓన్లీ బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ నుంచి 4.5 మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది. సరేనా? అండ్ దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బాడీ పార్ట్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ నుంచి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది అనమాట. అండ్ అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత వాడితే అంతే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేయాలి. అంబ్రెల్లా కటింగ్ మోడల్లోనే కట్ చేసుకొని లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఫ్రిల్ మోడల్ ఫ్రాక్కి లైనింగ్ ఎంత పడుతుందో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు కలీ మోడల్ ఫ్రాక్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో చూద్దాం. ఇది 3rd టాపిక్ అనమాట. ఒక్కొక్క టాపిక్కి మధ్యలో ఒక లైన్ గ్యాప్ ఇచ్చి హెడ్ లైన్ పెట్టుకొని రాసుకోండి. కలీ మోడల్ ఫ్రాక్ 3rd టాపిక్. 3rd టాపిక్లో ఏజ్, బాటమ్ ఫ్యాబ్రిక్, బాడీ ఫ్యాబ్రిక్ నోట్ చేసి 1 to 5 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి 2 మీటర్స్ పడుతుంది. బాటమ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ బాటమ్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ పడుతుంది. బాడీ పార్ట్కి 1/2 మీటర్ నుంచి 3/4 మీటర్ ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది. ఓకేనా? అండ్ 5 నుంచి 10 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది. ఓన్లీ బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది. అండ్ బాడీ పార్ట్కి 1/2 మీటర్ నుంచి 1 మీటర్ ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది. 3/4 మీటర్ నుంచి 1 మీటర్ ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది. ఓకేనా? 1/2 మీటర్ అంటే 1/2, 3/4 మీటర్ అంటే 3/4. ఓకేనా? అండ్ 10 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ ఎవరికైనా సరే కలీ మోడల్కి బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ కంపల్సరీ పడుతుంది. 4 మీటర్స్ కన్నా మీకు ఇంకా లంబు కావాలి అన్నా లేదు సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే XXL సైజు ఇట్లా బాగా లావుగా ఉండే వాళ్ళకి ఫ్రాక్ స్టిచ్ చేయాలి అన్న బాటమ్ పార్ట్కి 4.5 మీటర్స్, 4.5 మీటర్స్, లేదంటే 5 మీటర్స్, లేదంటే 5.5 మీటర్స్ ఇట్లా మీకు ఎక్కువ గీరా కావాలి అన్న 10 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎక్కువ చుట్టూరు సర్కిల్ ఎక్కువ కనిపించాలి అన్న లేదు XXL సైజ్ వాళ్ళకి బాగా లావుగా ఉన్న వాళ్ళకి డ్రెస్ స్టిచ్ చేయాలి అన్న 4.5 మీటర్ దగ్గర నుంచి 5.5 మీటర్ వరకు ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవచ్చండి. అండ్ ఓన్లీ కలీ మోడల్ ఫ్రాక్ అయితేనే కనుక బాటమ్ ఫ్యాబ్రిక్ ఇంత మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ బాడీ పార్ట్కి అన్ని ఫ్రాకులకి ఒకేలా ఉంటుందన్నమాట. బాడీ పార్ట్కి 10 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి 1 మీటర్ నుంచి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ వరకు పడుతుంది. అండ్ ఈ కలీ మోడల్ ఫ్రాక్కి బాటమ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది అంటే 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల వరకు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు ఫ్యాబ్రిక్ పడుతుంది. అండ్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల వరకు 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది. అండ్ 10 ఇయర్స్ ఎబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా
2 మీటర్స్ దగ్గర నుంచి 2.5 మీటర్ లైనింగ్ వరకు యూస్ చేయొచ్చు. XXL ఉన్న వాళ్ళకైతే 3 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ బాటమ్ పార్ట్కి యూస్ చేయండి. ఓకేనా. అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ టైప్ ఆఫ్ మోడల్ ఫ్రాక్ అయినా సరే బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటారో సేమ్ అంతే కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, సరేనా. బాడీ పార్ట్కి ఎప్పుడు కాటన్ లైనింగే యూస్ చేస్తాను అండ్ బాటమ్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రేప్ లైనింగే యూస్ చేస్తాను నేనైతే కనుక. అవే కొంచెం కంఫర్టబుల్గా అండ్ నీట్గా ఉంటాయి డ్రెస్సెస్. అండ్ ఇప్పుడు ఫ్రిల్ మోడల్ ఫ్రాక్కి బాటమ్ పార్ట్కి లైనింగ్ ఎంత పడుతుందో చూద్దాం. బాటమ్ పార్ట్కి 1 to 5 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది ఫ్రిల్ మోడల్ ఫ్రాక్కి. అండ్ 5 to 10 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి బాటమ్ పార్ట్కి 2 మీటర్స్ లైనింగ్ అనేది పడుతుంది. అండ్ 10 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి 3 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేయొచ్చు ఫ్రిల్ మోడల్ ఫ్రాక్కి. సో అందరికీ అర్థమైంది కదా, బాడీ పార్ట్కి లైనింగ్ ఎట్లా తీసుకోవాలి, బాటమ్ పార్ట్కి లైనింగ్ ఎట్లా తీసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనేది. అంబ్రెల్లా కటింగ్ మోడల్కి బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటారో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే తీసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్కి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే వాడతారో లైనింగ్ కూడా అంతే వాడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.